ప్రజలారా ఒక్క విషయం ఆలోచించండి. మనకెందుకు అనుకున్నంత కాలం మన రాష్ట్రాలు బాగుపడి, మన దేశం బాగుపడది, మన గ్రామం బాగుపడది. మన గ్రామము, మన రాష్ట్రము, మన దేశం బాగుపడాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం మనది, ఈ గ్రామం మనది, ఈ దేశం మనది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమస్యలు నేరుగా మన ఎమ్మెల్యేకి గాని, ఎంపీకి గాని చెప్పుకునే వెసులుబాటు ఉండాలి. అలా వెసులుబాటు ఉండాలంటే ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, లేదా వార్డ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యే ఫోన్ నంబర్ కానీ, ఎంపీ ఫోన్ నంబర్ కానీ ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. ఎందుకంటే వీళ్ళే అందుబాటులో లేనప్పుడు కనీసం వీళ్ళ ఫోన్ నంబర్‌లైనా అందుబాటులో ఉండాలనా వద్దా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి ప్రజలారా ఇది కరెక్టా రాంగా కూడా మీరు కామెంట్ బాక్స్‌లో తెలియాల్సిన కోరుచున్నాం. మనమేం వాళ్ళ ఆస్తులు అడుగుతలేం, వాళ్ళ కార్లు అడుగుతలేం, బంగ్లాలు అడుగుతలేం. కేవలం ఫోన్ నంబర్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉంటుందో, ఏదైతే లేకపోతే ప్రైవేట్ నంబర్ ఉంటుందో, ఎన్ని నంబర్లు ఉంటాయో ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, ఎంపీ 3 ఉంటే 3, 4 ఉంటే 4, 1 ఉంటే 1, ప్రతి నంబర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరియు ఈ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు చర్య తీసుకొని వాళ్ళ పరిధిలో ఎన్ని గ్రామాలు వస్తాయో అన్ని గ్రామాలలో కూడా బోర్డులు ఏర్పాటు చేసి మరి ప్రజలకు ప్రజా పరిపాలన కింద ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి గౌరవ నాయకులందరినీ కూడా గెలిచే నాయకులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉన్నది. మేము ఏమో ఆస్తులు అడుగుతలేము, బంగ్లాలు అడుగుతలేము. మా సమస్యలు నేరుగా మీ దాకా తీసుకురావడమే మా బాధ్యత. అలాంటి బాధ్యతకు మేము ముందుండి మీ ఫోన్ నంబర్లు మాత్రమే అడిగాం. చూద్దాం ఈ 117 కాన్స్టిట్యూషన్లలో, డివిజన్లలో మరి ఏ ఎమ్మెల్యే వారి ఫోన్ నంబర్ బహిరంగంగా చెప్పగలుగుతారు, మరి 17 మందిలో ఏ ఎంపీ బహిరంగంగా నంబరు చెప్తాడో చూద్దాం. దయచేసి మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క ఎమ్మెల్యే పేరు, మీ ఎమ్మెల్యే ఫోన్ నంబర్ దయచేసి మీరు మెన్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాం.